ఉప్పల్ బగాయత్లో ఎంఆర్పీఎస్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ముఖ్య సమావేశం నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రంలోని మాదిగ సర్పంచులను ఉప్పల్ బగాయత్లో ఈ నెల 21న సన్మాన సభను ఏర్పాటు కార్యక్రమమే ముఖ్య ఉద్దేశంగా నిర్వహించారు. అనంతరం జ్యోతిరావు పులే జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ నెల 21న కొత్తగా ఎన్నికైన రాష్ట్రంలోని మాదిగ సర్పంచులను ఉప్పల్ బగాయత్లో సన్మానించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు భారీ ర్యాలీతో కార్యక్రమానికి చేరుకుని వారికి సన్మానిస్తాం. ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, దామోదర్ రాజ్ నరసింహ, వడ్లూరి లక్ష్మణ్ కుమార్లను రాష్ట్రంలోని మాదిగ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 డివిజన్లతో 3 కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నందున మాదిగల రిజర్వేషన్లు 18% తప్పకుండా ఇవ్వాలని తెలిపారు. మరి ప్రతి ఒక్క అధ్యక్షులకు, మరి నాయకులకు, కార్యకర్తలకు కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తున్నాము. మరి ఏదైతే మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మేడి పాపన్న గారికి నేను నా పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకు అంటే మరి అన్న గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా 3 దశాబ్దాల నుంచి మాదిగల యొక్క, దళితుల యొక్క, మరి వారి యొక్క ప్రతి ఒక్క సమస్యను తీర్చే విధంగా తన జీవితాన్ని దారబోసినటువంటి గొప్ప వ్యక్తితోటి నేను ఈరోజు కూర్చున్నందుకు నా యొక్క జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే మరి జాతికి ఏదో ఒకటి చేయాలి. మరి మాదిగ జాతిలో మరి మట్టిలో మానినటువంటి వ్యక్తి మన మేడి పాపన్న గారు. మరి జాతి కొరకు తాపత్రయపడే వ్యక్తి. మరి ఆయన నాయకత్వంలో మేము పనిచేయాలని మరి ఎన్నో రోజుల నుంచి నేను నా మదిలో మెదులుతుంది. మరి ఈ రోజు ఆ భగవంతుడు నాకు ఒక అవకాశాన్ని కల్పించి నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి అన్నగారితో ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అవుతుంది. మరి రానున్న రోజులలో మరి దళితులకు మరి ఏదైతే అన్యాయం జరుగుతుందో మరి అక్కడ మేము ఉంటామని తెలియపరుస్తున్నాము. ఏ మాదిగ బిడ్డ కూడా, ఏ దళితులు ఉన్నటువంటి 59 ఉపకులాలకు కూడా మేము తోడై ఉంటాము. మరి వాళ్ళకు కూడా మేము ప్రతి ఒక్కరం మరి ఇక్కడ కూర్చున్న ముఖ్య నాయకత్వం మరి అన్నగారు పిలుపు ఎక్కడిస్తే మరి అక్కడ మేము వెళ్ళి మరి అక్కడ మేము అన్నగారికి సహకరిస్తామని మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి పాపన్న గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఉప్పల్ బగాయత్లో మేడి పాపన్న రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్ల నుంచి మరి 300కు పెంచడం జరిగింది. దాంట్లో భాగంగా అతి ఎక్కువ ఉన్న ఈ మాదిగ సమాజానికి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అల్పెర్బని పోరాటాలు చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఒక మాదిగ కులానికే కాకుండా సమాజానికి మానవీయ కోణంలో అందరికీ సేవ చేసినటువంటి ఈ ఎంఆర్పిఎస్కు గత 30 సంవత్సరాల నుంచి అన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ కార్యకర్తలు కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ కూడా ఈ ఎంఆర్పిఎస్ను, ఈ జాతిని ముందుకు తీసుకుపోతూనే ఉన్నారు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిరకాల స్వప్నమైనటువంటి ఏబిసిడి వర్గీకరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల సమస్యను మరి తీర్చి మాదిగల అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా మాదిగల వాటా ఈ గ్రేటర్ కార్పొరేషన్లో మా వాటా జనాభా దామాష ప్రకారం మాకు ఎన్ని సీట్లు వస్తాయో అన్ని సీట్లు మాకు కేటాయించాలని చెప్పి ముందుగానే నోటిఫికేషన్ కంటే ముందుగానే మా వాటా మాకు తేల్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వేదిక ద్వారా ఈ వేదిక విస్తృతంగా హైదరాబాదు ఈ 300 డివిజన్లలో ఎంఆర్పిఎస్ ప్రతి డివిజన్ కమిటీ వేసుకొని మేము ప్రతి డివిజన్లో కూడా పోటీ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ రోజు నుంచే మేము వేదిక ద్వారా తెలియపరుస్తా ఉన్నాము. ఉప్పల్ బగాయత్ మరి మా పెద్దన్న మోతిపల్లి నరసింహన్న గారి
కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ ఇంట్లో, ఈ అపార్ట్మెంట్లో మా ముత్యాల విజయబాబు, అట్లాగే రవి గారు, మా తమ్ముడు మంచాల యాదగిరి గారు, అందే రుక్కమ్మ మహిళా నాయకురాలు, వీడి నరసన్న గారితో పాటు తమ్ముడు రంజిత్ జేఎన్టీయూ స్కాలర్, అట్లాగే చాలామంది మా యొక్క ఎంఆర్పిఎస్ వివిధ పదవి హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంతో అత్యున్నత స్థాయిలో ఈ పోరాటాన్ని కొనసాగి 31 సంవత్సరాలు గడుస్తున్నా ఈ యొక్క ఎంఆర్పిఎస్కి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మద్దతును కూడగట్టి ఈ సంబంధ కులాలకి అనేక రకాలుగా ఎంఆర్పిఎస్ పేరు మీదే ఎన్నో పనులు చేసినటువంటి ఘనత మా ఎంఆర్పిఎస్కి ఉన్నది. ఇట్లా పోతే వికలాంగుల పేరు మీద కానీ, వృద్ధులు వితంతుల పేరు మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక కులాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి మాదిగ దండోరా, ఆ మాదిగ దండోరా స్ఫూర్తితోనే సాగిరేవి దెబ్బని, గొల్ల కురుమల డోలు దెబ్బని, అట్లాగే మన గల్లు దెబ్బని, మోపు దెబ్బని అనేక కులాలకు ఆదర్శమైనటువంటి ఎంఆర్పిఎస్. ఈ ఎంఆర్పిఎస్లో ఒక కులం అనేది కాకుండా అన్ని కులాల వాళ్ళు మొత్తము మేము చేసే పోరాటానికి మద్దతునిచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా కార్యాచరణలో నిబద్ధత ఉండి పోరాటానికి స్ఫూర్తినిచ్చారు. 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో అలుపెరుగకుండా 11 మంది ప్రాణాలు పోయిన, 1000 మంది జైళ్ళ పాలైన, ప్రభుత్వాలు ఎంత అణిచివేత ధోరణి అవలంబించినా ఆ ప్రభుత్వాల అణిచివేత ధోరణి తిరుగుబాటు చేసి ఏ వర్గీకరణ లక్ష్యం అయితే ఉందో ఆ వర్గీకరణ సాధించుడే మా ముఖ్యమని చెప్పి మరి పోరాటాలు కొనసాగించినటువంటి దండోర ఉద్యమానికి మరి అంచెలంచెలుగా అనేక రకాలుగా అన్ని కులాల మద్దతును కూడగట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వానికన్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మా ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకి 4కి మంత్రి పదవులు ఇచ్చి మా వాటా మాకిచ్చి రాజకీయంగా కూడా మా భవిష్యత్తును మీరు ఖచ్చితంగా నిర్దేశించుకోండి అని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కూడా 30 ఏళ్ల చిరకాల సఫలమైనటువంటి వర్గీకరణకి ముగింపు పెట్టినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి మాదిగల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అసలు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014లో ఆయన దిగిపోకముందే ఇదే దామోదర్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి సప్లా నిధులు 10,000 కోట్ల రూపాయలు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మొత్తం మా సప్లా నిధులన్నీ దుర్వినియోగం చేసేసి మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద గోదావరి జలాలను తీసుకొస్తున్నామని చెప్పి చెరువులు కుంటలన్నీ నింపితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి ఏ చెరువు కింద అద్దెకరం భూమి మాదిగలది ఉందో, ఏ చెరువు కింద మాదిగలది అద్దెకరం ఉందో ఆ రోజు కేసీఆర్ని అడగడం జరిగింది. మా డబ్బులన్నీ మా సప్లా నిధులన్నీ డబ్బులు ఎత్తుకుపోతా ఉన్నావు, మొత్తం ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నావు, మరి నీ చెరువు కింద నీ కుంట కింద అద్దెకరం భూమి మా మాదిగలది ఎవరు ఉందో చూపెట్టని చెప్పి ఆ రోజు కూడా అడగడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ తోని మాలలు వంశించబడ్డారు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ కాలే. ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ 6-7 సార్లు ముఖ్యమంత్రికి కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్లో అంబేద్కర్ అభ్యాస్కర్ స్కీమ్ కింద 11 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆయనేమో దళిత బంధు పేరు మీద 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తానని చెప్పారు. అక్కడ మీ ఇద్దరి వైరుధ్యం మొత్తం కూడా మాదిగలు ఇక్కడ ఉన్నటువంటి కులాల వాళ్ళు నష్టపోతా ఉన్నారు. మీరు చేవెళ్ళ డిక్లరేషన్ ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు మా లెటర్ల ద్వారా ఎన్నోపాల ద్వారా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క అంబేద్కర్ అభ్యాసం స్కీమ్ కింద 12 మంది ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల పంపిణీ ఖచ్చితంగా జరగాలి. అట్లాగే ఇప్పుడు మీరు ఏదైతే గ్రేటర్లో 300 కార్పొరేట్లను మొత్తం చేస్తున్నామని చెప్తున్నాం. మరి కార్పొరేట్లు చేస్తున్నారు బాగానే, 3 భాగాలుగా
మీరు ఏదైతే మన మేయర్కు సంబంధించినటువంటి 3 భాగాలు చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందులో మా ఎస్సీలది మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎన్ని కార్పొరేషన్లు ఇస్తున్నారు, ఎన్ని కార్పొరేట్లు విభజన చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బహిర్గతం ముఖ్యమంత్రిగా చేయాలి. మా లెక్కేందో తేల్చాలి. మా లెక్క తెలియకుండా మేము 300 ఇస్తున్నాం, 400 ఇస్తున్నాం, హైదరాబాద్ అంతా సస్యశాలం అవుతుంది, సస్యశామలు అయిపోతున్నదంటే కోకపేటలో దాదాపైన 40-50 సంవత్సరాల నుంచి తుల్లుకున్నటువంటి మళ్ళీ ఈ భూములన్నీ కేసీఆర్ వచ్చేసి ఇది అసెట్ భూమి అని చెప్పి దాన్ని పట్టా రద్దు చేసి మొత్తం కబ్జా చుట్టి గవర్నమెంట్ బోర్డు పెట్టి ఈ కేసీఆర్ దిగిపోయే నాటికి 100 కోట్లకి ఎకరం అమ్మింది. ఎవరి భూమి అమ్మింది? అది మా భూమి, మా తాతల భూమి, మా అయ్యల భూమి అమ్మింది. ఈ భూములన్నీ కూడా అసలు పనికిరానటువంటి భూములు మీరు దున్నుకోమని చెప్పి ఆ రోజు పట్టాలిస్తే, అసలు భూములకు పట్టాలిస్తే ఆ భూములను గుంజుకొని కేసీఆర్ 100 కోట్లకు అమ్ముకునే కాదు. మొత్తం మమ్మల్ని మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళను పూర్తిగా నష్టపోయినాం. అంటే తెలంగాణ రాష్ట్రం ప్రప్రథమంగా రావడం, అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, ఆ ముఖ్యమంత్రి కావడంతోనే మాకు మొత్తం సర్వ నష్టాన్ని కొనుక్కొని తెచ్చుకున్నాం అనేది. ఎందుకురా అందరూ రాష్ట్రాన్ని విడిపోయింది, ఈ రాష్ట్రం విడిపోకపోతే బాగుందనేటువంటి బాధలు పడ్డాం 10 సంవత్సరాలు. కానీ రాష్ట్రం విడిపోతే వాళ్ళకు ముఖ్యమంత్రి పదవులు వచ్చినాయి, రాష్ట్రం విడిపోతే వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి, రాష్ట్రం విడిపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మా బతుకులు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. ఏ గుడిసెలో ఉన్నవాడు ఆ గుడిసెలో మట్టి పని చేసుకుంటుండు, ఏ గుడిసెలో ఉన్నవాడు ఆ గుడిసెలో ఉండి వృక్ష పని చేసుకుంటుండు, ఏ గుడిసెలో ఉన్నవాడు ఆ గుడిసెల మూసి ఏ రోడ్లు ఊడ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇలా రోడ్లు ఊడ్చేటువంటి మా తల్లులు కూడా రాత్రి 12 గంటలకు డ్యూటీ ఎక్కుతారు. ఏ రాత్రి అయినా యాక్సిడెంట్ అయితే ఆ బిడ్డ అక్కడనే చచ్చిపోతే ఎవరు పట్టుకునే పరిస్థితి లేదు. రోడ్లు ఊడ్స్తారు మా బిడ్డలు, రోడ్లను సాఫ్ చేసి పరిశుభ్రంగా ఉంచేది మా బిడ్డలు. ఇలా పరిశుభ్రత గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది కద్దరు సెట్లు వేసుకొని వచ్చేసి మేము పరిశుభ్రత పాటిస్తామని చెప్తా ఉన్నాం. అసలు శిస్తలైనటువంటి పరిశుభ్రత మా కుటుంబాలలో మా తాతలు ముత్తాతలు ఈ సమాజానికి హైదరాబాద్కి సేవ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద లార్జెస్ట్ ఈ కులానికి హైదరాబాద్లో దాదాపు 1,00,000 మంది ఉన్నాం. ఈ 1,00,000 మంది ఉన్నటువంటి మాదిగలకి ఖచ్చితంగా 300 కార్పొరేషన్లలో మా వాటేందో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తేల్చవలసిన అవసరం ఉంటుంది. దీని మీద కూడా ఒక లెటర్ డ్రాప్ చేసినాము. ఇది అసెంబ్లీ అయిపోగానే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆయన దగ్గరికి వెళ్ళి మా విభజన మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మా మాట ఎంత అని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం. దాంట్లో మా తమ్ముడు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మంచాల దగ్గర అవకాశం హైదరాబాద్లో రాంతపూర్లో ఉంటాడు. ఇక్కడ మా ముత్యాల విజయ్ కుమార్ గారు ఉన్నారు. మరి ఆయన కూడా అవకాశం పోవడానికి ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నాం, ఇవాళ పోటీ చేయడానికి ఉన్నాం, ఇవాళ ఓట్లు వేపించే కాడ జనాలకు సేవ చేసే కాడ కూడా ఉన్నాం. మేమేం తక్కువ కాదు. ఇవాళ డబ్బులున్న రాజ్యాలు అలానే ఏం లేదు. ఇవాళ పేదవాడు కూడా ఈ యొక్క రాజ్యానికి భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆ సాంకేతాన్ని ఆ వారసత్వాన్ని పుచ్చుకున్నాం కనుక మా బిడ్డలు కూడా చాలా మంది కార్పొరేట్లు అవుతారు, మా బిడ్డలు కూడా ఖచ్చితంగా మేయర్లు అవుతారు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క 21 తారీఖు నాడు మాదిగ సర్పంచుల సన్మానోత్సవాన్ని బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా తప్పకుండా మాదిగ ప్రజలు, మాల ప్రజలు, ఇంకా ఎస్సీలలో ఉన్నటువంటి ప్రజలు, బీసీలలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మందిని పిలుస్తా ఉన్నాం. వీళ్ళందరికీ ఖచ్చితంగా మాకు చేయుతనిచ్చి మాతో మమేకమైనటువంటి బిడ్డల సర్పంచులందరికీ కూడా సన్మానం చేసేటువంటి అవకాశం, ఆ భాగ్యం ఖచ్చితంగా మాకు ఉంటుందని మాకు కల్పిస్తున్నారని చెప్పి దాదాపైన ఒక 300 నుంచి 400 మంది సర్పంచులను మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి సేకరిస్తా ఉన్నాం. మా జిల్లా అధ్యక్షులు 33 జిల్లా అధ్యక్షులకు నిన్ననే కాల్ఫార్ చేశాం, వీడియో కాల్ మాట్లాడాం. మొత్తం సమీకరణ చేయండి. ఎస్సీల బిడ్డలు ఎక్కడెక్కడ గెలిచారు వాళ్ళు అందరినీ ఖచ్చితంగా హైదరాబాదు ఇక్కడ సుప్రభాత్ ఖచ్చితంగా పిలిపియాలి. వాళ్ళ ఘనంగా మెమంటోతో పాటు వారికి ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి ఆ సన్మానానికి సీతక్క, అట్లాగే మన ఒడ్లూరు లక్ష్మణ్ గారు, దామోదర్ గారు కూడా వస్తున్నారు, మన ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 20 రోజులు వాల్ పోస్టర్లతో పాటు ఇన్విటేషన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్లో హైదరాబాదు, రంగారెడ్డి, మిడ్చల్ నాయకులందరూ కూడా, సీనియర్ నాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులు కూడా ఇదే పనిలో ఉండి మొత్తము ఈ మీటింగ్ సక్సెస్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటారు. అట్లాగే మొత్తం ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ప్రతి వార్డుకు ప్రతి కార్పొరేషన్ ఏదైతే డివిజన్ ఉంటుందో
ఆ డివిజన్కు మాకు కమిటేస్తారు. ఆ డివిజన్కు కమిటేసి ఓటు చైతన్యాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. మేము అన్ని డివిజన్లలో మాకు ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటాయో అన్ని డివిజన్లలో మా బిడ్డలను పోటీ చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ముమ్మరంగా చేస్తా ఉన్నాం. మేము కూడా కార్పొరేషన్లో ఖచ్చితంగా ముందుకెళ్ళి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు మన ఎంఆర్పిఎస్లో మా తమ్ములు మా బిడ్డలు ఇక్కడ ఈ ఘనంగా ఈ ఏర్పాటు చేసి అన్న మీ ఎమ్మటి నడుస్తాం, మీరు చేసే ప్రయత్నం చాలా గొప్పగా ఉంది, మీ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి మరి తమ్ముడు ఈ వివిధ దళిత సంఘాలలో పనిచేసినటువంటి రవి కానీ, మరి ఇక్కడ ముత్యాల విజయ్ కుమార్ కూడా మరి ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి పనులలో టీఆర్ఎస్ అక్కడక్కడ అనేక రకాలుగా పనిచేశారు. వాళ్ళు కూడా లేదు మీ ఎమ్మటి పనిచేస్తాము, మన కులాన్ని బలంగా చేస్తాము, హైదరాబాద్లో లక్షల మంది ఉన్నాం, మనమేం తక్కువ కదని చెప్పి వారు కూడా ఇందులో మమేకమై ఈ సంఘాన్ని బలంగా ముందుకు నడిపిస్తామని చెప్పినందుకు చాలా ఆనందదాయకంగా మాకు ఉన్నది కనుక ఈరోజు వారిద్దరిని ఎంఆర్పిఎస్లో చేర్పించుకున్నందుకు మరి 2 నిమిషాలు రవి గారిని అట్లాగే విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను ముత్యాల విజయ్ కుమార్ గారిని, సన్ ఆఫ్ ముత్యాల సంజయ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మేడి పాపన్న గారికి పాదాభివందనాలు తెలుసుకుంటున్నా. ఎందుకంటే అన్నా అని వస్తే అన్నం పెట్టే నాయకుడు, ఎంతోమందికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళకి అండదండగా ఉండి ముందుకు నడిపిస్తున్న నాయకుడు. 35 ఏళ్ళ నుంచి అన్న గురించి నేను చాలా తెలుసుకున్నా. చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నంబడి నడవాలని చెప్పి అన్నంబడి బాటలో నడవాలి, మన మాదిగలని తొక్కి వేసేస్తున్నారు. చదువుకు కానీ మన హాస్పిటల్స్కి కానివ్వండి ఏ విషయాల్లో కానీ పట్టించుకోకపోవడం వల్ల నేను ఒక బాబాయ్ అన్నగారి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఆ విషయంలో కాదనకుండా పూర్తిగా నన్ను ఓకే అని చెప్పి నన్ను ఈ పార్టీలో ఆహ్వానించి నన్ను ఎంఆర్పిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలు 30 ఏళ్ళ నుంచి లీడర్లు కార్యకర్తలు వీళ్ళందరికీ నేను పేరున పాదాభివందనాలు చేస్తున్నా. ఈ మధ్య కాలంలో నాకు ఇంత పెద్ద అవకాశం వీళ్ళందరికీ నాకు ఇచ్చినందుకు అందరికీ నా చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నా. వీళ్ళందరికీ నేను ఎప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడకుండా మా ఒక ఎస్సీ మాదిగలని ఎవరైనా తొక్కి వేయించాలనుకుంటే దానికి నేను అన్నలు అక్కలు బాబాయిలు చెల్లెలు అందరితో కలిసి ఈ యొక్క పార్టీలో నేను ఎంఆర్పిఎస్ పార్టీలో మా ఒక రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో అడుగుజాడలో నడుచుకుంటా దీన్ని ఎంతో పెద్దగా చేయాలనుకుంటా. ఈ యొక్క జనవరి 21 తారీఖు రోజు 10,000 మందితో మా ఒక గొంతుని సీఎం దాకా వినిపించాలని మేము నిర్ణయించుకున్నాం. మా మాదిగల సమస్యలని, మా మాదిగల విద్యా బాటని కానీ, మా మాదిగల హాస్పిటల్స్ కానీ, మా మాదిగలకి ఇల్లులు కానీ ఇవాళ ఏ ఒక్కటి అంటే మాకు మా దాకా రాకుండా వాళ్ళే దోచుకోవడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యే టికెట్లు కానివ్వండి, మన కార్పొరేటర్ టికెట్లు కానీ మాకు లేదా అండి. ఇట్లాంటి అవకాశం మా ఒక యువత నాయకులకు ఇచ్చినందుకు చేతులు ఎత్తి మరి ఈ యొక్క ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ ఉద్యోగంలో అనేక మంది అనేక కులాల సపోర్టింగ్ తీసుకుంటూనే ఈరోజు మా యొక్క ముత్యాల విజయ్ కుమార్ గారు అట్లాగే మా రవికుమార్ గారు ఎంఆర్పిఎస్లో పనిచేయడానికి వారి పూర్తి బాధ్యతలు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళు డిక్లేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా కొత్తగా గెలిచినటువంటి మాదిగ సర్పంచులందరినీ కూడా మన యొక్క ఉప్పల్ బగాయితు శిల్పారామంలో మరి 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి వెళ్ళి మరి భారీ ఎత్తున ర్యాలీ ఆ యొక్క సభ మరి సన్మానోత్సవం సర్పంచుల సన్మానోత్సవానికి ముఖ్య అతిథులుగా మా వడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు, అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదరం గారు, అట్లాగే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సీతక్క గారు, వీరందరూ కూడా 3 మంత్రులు
అట్లాగే మా ఎమ్మెల్యేలు మొత్తము అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి రావాలని చెప్పి వారందరూ ఇన్వైట్ చేయడానికి ఇన్విటేషన్ కార్డు కూడా వాల్ పోస్టర్లు కూడా మరి ఫ్లెక్సీలతో పాటు భారీ ఎత్తున వచ్చిన వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి మరి కార్యక్రమాన్ని ముమ్మరం చేసేసి జనవరి 21 నాడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. అట్లాగే గ్రేటర్ ఎలక్షన్లో మరి ఉన్నటువంటి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి మా బడుగు బలహీన వర్గాల కులాలకి చదువు నేర్పించినటువంటి తల్లి జయంతి ఉత్సవం సావిత్రిబాయి పులే వారి యొక్క జయంతి వేడుకలు కూడా ఈరోజు ఇక్కడ కేకు ఇట్లా అన్ని తెప్పించాము. మరి వారి పుట్టినరోజు కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఇంటింటా ఆమె ఫోటోలు పెట్టుకొని ఆమె యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే చదువు ఈరోజు చదువుకుంటున్నామంటే ఎవరో ఇచ్చినటువంటిది కాదు. మరి జ్యోతిరావు పులే వారు అనేక రకాలుగా కష్టపడి ఆయన సతీమణి మరి సావిత్రిబాయి పులే గారు ఎంతో ఇబ్బందులు పెట్టిన ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యొక్క పేద వాళ్ళ బడుగు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి చదువుకోవాలని చెప్పినటువంటి మహా గొప్ప దేవత మరి ఆమె జయంతి ఉత్సవాలు ఇక్కడ మరి మా అర్బన్ కమిటీ తరఫున మేము ఆమె యొక్క పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మాకెంతో సంతృప్తినిస్తున్నట్టు తెలియజేస్తున్నాం.